గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి వ్యాలీ కర్వ్. సబ్జెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. వ్యాలీ కర్వ్ అన్నా సాగ్ కర్వ్ అన్నా ఒకటే. వ్యాలీ కర్వ్, వ్యాలీ కర్వ్, వ్యాలీ కర్వ్ ఆర్ సాగ్ కర్వ్. వ్యాలీ కర్వ్ అన్నా సాగ్ కర్వ్ అన్నా ఒకటే. ఈ కర్వ్ ఏమవుతుందంటే, ఈ కర్వ్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ నుండి అప్వర్డ్ డైరెక్షన్కి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటిదంటే, సాగా డౌన్వర్డ్ డైరెక్షన్ నుండి అప్వర్డ్ డైరెక్షన్కి ఈ కర్వ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డౌన్వర్డ్ టు అప్ గ్రేడ్ అంటే గ్రేడియంట్. మనం హారిజంటల్ కర్వ్స్ చూసినప్పుడు ఏమైందంటే, మధ్యలో సర్క్యులర్ కర్వ్ వచ్చి రెండిటికి పక్క పొంటి ఏమి వస్తుంది, ట్రాన్సిషన్ కర్వ్ వస్తుంది కదా. కానీ వ్యాలీ కర్వ్కి ఏంటంటే, వ్యాలీ కర్వ్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 ట్రాన్సిషన్ కర్వ్స్. అంటే వ్యాలీ కర్వ్కి 2 ట్రాన్సిషన్ కర్వ్స్ తోటి అది తయారు చేస్తారు. మళ్ళీ ఈక్వల్ లెంత్ సర్క్యులర్ కర్వ్ అనేది ప్రొవైడ్ చేయరు అవి రెండింటి మధ్యలో. ఇది ఫర్ సపోజ్ వ్యాలీ కర్వ్ అనుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఫర్ సపోజ్ ఇది మనం వ్యాలీ కర్వ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్సిషన్ కర్వ్, ఇక్కడ నుండి ఇక్కడికి కూడా ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఈక్వల్ లెంత్లో ప్రొవైడ్ చేస్తారు. సర్క్యులర్ కర్వ్ అనేది ప్రొవైడ్ చేయరు వ్యాలీ కర్వ్లా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, గ్రావిటీ ఫోర్స్, ఇవి రెండు అనేవి కింది డైరెక్షన్ నుండి యాక్ట్ అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యాలీ కర్వ్కి గ్రావిటీ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ రెండు డౌన్వర్డ్ నుండి యాక్ట్ అవుతాయి. నెక్స్ట్ వ్యాలీ కర్వ్ అనేది ఎప్పుడు పెడతారంటే, అసెండింగ్ గ్రేడియంట్ మీట్స్ అనదర్ అసెండింగ్ గ్రేడ్స్. అంటే ఏంటిదంటే, వ్యాలీ కర్వ్ అనేది ఇలా అసెండింగ్ గ్రేడ్ అంటే ఇక్కడ స్లోప్ ఉంది, స్లోప్ నుండి ఇంకా ఇంక్రీజ్ అవుతున్నట్టు ఇలా అన్నట్టు. అసెండింగ్ గ్రేడియంట్ మీట్ అవునప్పుడు వ్యాలీ కర్వ్ వస్తుంది. అసెండింగ్ గ్రేడియంట్ డిసెండింగ్ గ్రేడియంట్ మీట్ అయినప్పుడు వస్తుంది. అసెండింగ్ని మీట్ అయినప్పుడు వస్తుంది. మళ్ళీ అసెండింగ్ హారిజంటల్ని మీట్ అయినప్పుడు ఇలా అన్నట్టు. అసెండింగ్ హారిజంటల్ మీట్ అయినప్పుడు వ్యాలీ కర్వ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డిసెండింగ్ని మీట్ అయినప్పుడు వ్యాలీ కర్వ్ అనేది వస్తుంది, వ్యాలీ కర్వ్. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, డే టైంలో వ్యాలీ కర్వ్ మీద వెహికల్స్ వెళ్తాయి కదా, ఇది వ్యాలీ కర్వే కదా, దీని మీద వెహికల్స్ వెళ్తున్నప్పుడు డే టైంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ నైట్ టైంలో హెడ్ లైట్ అంటే ఒకటి ఉంటుంది. డే టైంలోనేమో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ నైట్ టైంలోనైతే వెహికల్కి ముందట ఒక లైట్ ఉంటుంది కదా, హెడ్ లైట్ అని, ఆ లైట్ని బేస్ చేసుకుని వెహికల్స్ అనేవి ట్రావెల్ కావాలి. లేకపోతే స్ట్రీట్ లైట్స్ని బట్టి ఆ వెలుతురు కనిపిస్తుంది, ఆ వెలుతురు మళ్ళీ వెహికల్ ముందుండే ఒక హెడ్ లైట్, ఆ వెలుతురుతోటి అవి పైకి వెళ్ళాలి. మార్నింగ్ టైంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ నైట్ టైంలో మాత్రం ఆ హెడ్ లైట్ని బేస్ చేసుకొని వెళ్ళాలి. ఈరోజు అయితే నేను జస్ట్ వ్యాలీ కర్వ్ అంటే ఏంటిది అనేది నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో లెంత్ ఆఫ్ వ్యాలీ కర్వ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అనేది చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.